అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? దాదాపు మానవ సంబంధాలు అడుగంటిపోయాయని చెప్పవచ్చు. ఎంతో బాధాకరమైన సన్నివేశాలు, చూసి తట్టుకోలేనట్టి సన్నివేశాలు చూడాల్సొస్తున్నది. నాకు చాలా దగ్గరగా ఉన్న ఒక బంధువు ఈరోజు దేహం వదిలేశారు. అది నాకు మెసేజ్ పెట్టారు. వెంటనే నేను ఫోన్ చేశాను. ఆయనకి సొంతం, నాకంటే సొంతం అంటే ఇంకెలా చెప్పాలి? దేహం పంచుకొని పుట్టిన వాళ్ళు కూడా కించిత్తు కూడా బాధ లేకుండా క్యాజువల్‌గా ఏమాత్రం కొంచెం కూడా ఆహ్, బాధ లేనట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉండింది. నేను వాళ్ళని ఆ విధంగా చూశాను. చాలా, చాలా బాధేసింది. నేను చిన్న పిల్లవాడప్పుడు మా నాన్నమ్మ చనిపోతే అప్పట్లోనే ఆమెకి 80 ఏళ్ళు. ఇంటిల్లిపాది ఎన్ని రోజులు ఏడ్చామో. దా ఆ రకమైనటువంటి బాధ గాని ఏమీ లేదు. పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం అలాగే ఇంకొక వ్యక్తి పోతే మా 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 వాళ్ళే. డెడ్ బాడీ లోపలుంది. ఆయన అన్నలు, ఆయన తమ్ముళ్ళు, ఆయన కొడుకులు బయట టీ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఏమిటి పిచ్చాపాటి? రిలీజ్ అయిన సినిమాల గురించి, కాబోయే సినిమాల గురించి, ఆ హీరో గురించి, ఈ హీరో గురించి మాట్లాడుకుంటున్నారు. నేను ప్రత్యక్షంగా అక్కడ ఉండి నా కళ్ళతో నేను చూసింది. కించిత్ అంటే కించిత్ కూడా బాధ లేదు. అస్సలు లేదు. అదే చాలా అత్యంత హేయంగా, నీచంగా అనిపిస్తున్నది. పోనీ బాగా పరిపక్వ దశలో ఉన్న మనుషుల పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జననం తప్పదు అనే అట్లా ఆ భావనలో ఉండేవాళ్ళంటే కాదు. కేవలం భౌతిక ప్రపంచంలో కొట్టుమిట్టాడేవాళ్ళు. ఎప్పుడు బక్వాస్ మాటలు, బక్వాస్ పనులు ఇవే. తండ్రి చనిపోయాడన్న ఒక బాధ, తాత చనిపోయాడన్న ఒక బాధ, ఆయన ఉన్నప్పుడు మనకు ఏం చేశాడు, ఎలా చేసేవాడు, అలాంటి వాడు వెళ్ళిపోయాడే మనం వదిలిపెట్టి, మరలా ఆ గొంతు మనము ఈ జన్మలో వినగలమా, మరలా ఆ మనిషిని మనం ఈ కళ్ళతో చూడగలమా అన్న భావన కొంచెం వచ్చినా కూడా కళ్ళలో నీళ్లు కారిపోతాయి అంతే. ఏ భావన లేదు. పైపెచ్చు ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటున్నారు. చనిపోయాడు, డబ్బులు తీసుకోరా అని ఒకరు, శ్మశానం దగ్గర డబ్బులు ఇవ్వడానికి కూడా గతి లేనట్టుగా. కనీసం ఆ మనిషి బ్రతుకున్నంత కాలం ఎంత ఎంత మందిని చేరదీశాడో, ఆయన సొంత కజిన్స్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా తనకు దాచుకున్నంతలో అప్పు చేశాడో, సప్పు చేశాడో, వెళ్ళేవాడు, దగ్గరుండేవాడు, అందరితో అన్ని దగ్గరుండి చేసేవాడు, అన్నీ చేసేవాడు. ఆయన దేహం వదిలేస్తే కనీసం ఆ శ్మశానానికి నలుగురు కంటే ఎక్కువ మంది పోలేదు. ఆ నలుగురు కూడా ఇదే చెప్తున్నాను కదా, ఒకరిద్దరు తప్ప మిగతా అంతా ఏమాత్రం ఏదో పోవాల్సి వచ్చిందే అని పోవడం తప్పితే అది లేదు. ఆ హృదయంలో ఆ తడి లేదు. ఎందుకు ఇలా అయిపోతుందో తెలియటం లేదు. నా ఊహ ప్రసార మాధ్యమాలు పెరిగిన దానివల్ల, సోషల్ మీడియా పెరిగిన దానివల్ల ఎప్పుడు ఫోన్లలో బిజీగా ఉండడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఆ వీడియో ఈ వీడియోలో బిజీగా ఉండడం, ఆ సినిమా ఈ సినిమా, లేనిపోని రాజకీయాలు,
వీటిలతో పటాటోపాలు ఎక్కువైపోవడం వల్ల ఇంట్లో కలిసి ఉండే రోజులు పోయినాయి. నలుగురు కూర్చొని అన్నం తినే రోజులు పోయినాయి. అందుకని ఆ బంధాలు అడుగంటిపోయినాయి. చెప్పలేనంత బాధగా ఉంది. ఆ పోయిన మహానుభావుడు మాత్రం మంచి సహృదయుడు. అతను మరలా జన్మంటూ ఎత్తితే సాధారణంగా ముక్తి అంత ఈజీగా దొరకదు. మరలా జన్మంటూ ఎత్తితే మొట్టమొదట ఇటువంటి ఫ్యామిలీల్లో పుట్టకూడదు. ఒక మంచి ఫ్యామిలీలో పుట్టాలి. తన కోసం పరితపించే హృదయాలలో స్థిరమయ్యేటటువంటి ఫ్యామిలీల్లో పుట్టాలి అని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. నాకు షార్ట్లో కూడా ఒక మాట చెప్పాను. నేనేమనుకుంటా అంటే ఆ సన్నివేశం చూశాక నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమైపోతుందో అన్న బెంగతో మన పర్సనల్ జీవితం అంతా బక్వాస్ చేసుకుంటున్నాం. మనం ఉంటే మనం చూస్తున్నట్టుగా ఉంటారు, మనం లేకపోతే వాళ్ళని వాళ్ళు చూచుకుంటారు. ఈరోజు మనం ఉంటే మనతో మాట్లాడతారు, రేపు మనం లేవనుకోండి లేరు, లేడన్న చింత కూడా లేకుండా ఉంటారు. అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. అందుకని ధర్మబద్ధంగానే ఉండాలి. ఎవరికి మన వల్ల ఏదో ఒరిగిపోతుంది, మనం లేకపోతే అదే అయిపోతుంది అనే అపోహలన్నీ తీసి, బక్వాస్ అన్నీ తీసి గార్బేజ్లో పడేయండి. మీరు హాయిగా ఉండండి, మీరు తినండి, మీరు లక్షణంగా మీరేం చేసుకోవాలనుకుంటున్నారో అది చేసుకోండి. సొంత బిడ్డల కోసం కూడా మనం ఏమీ చేయబడలేదు అనిపించేస్తుంది. ఇట్లాంటి ఏం చెప్పాలి, నాకు మంచి మాటలు రావు ఇటువంటి వాళ్ళ ప్రవర్తన చూస్తే. చాలా కష్టంగా ఉంది. విన్నందుకు ధన్యవాదములు. ఓం.